Good morning everyone. This is I Vijay Kalyani, CJL in MLT, KPM Occasional Junior College, Nalgonda. Today I am going to discuss about parasitology topic, Unit 3, which is related to MLT second year microbiology subject. So before going into the topic, we have to learn some important definitions. First one is host. It is the one which harbors the parasite. Host అనగా అతిథేయి. అతిథేయి అనగా ఏమిటంటే పరాన్న జీవికి ఆవాసం కల్పించే జీవి. దానిని మనము అతిథేయి అంటాము. నెక్స్ట్ symbiosis. This is an association in which both the parasite and host are dependent upon each other and one cannot survive without the help of other. None suffers any damage or injury. Symbiosis అనగా సహజీవనం. సహజీవనం అనగా రెండు జీవులు అతిథేయి మరియు పరాన్నజీవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి మరియు ఒకటి లేకుండా మరొకటి జీవించలేవు. ఈ జీవులు రెండూ కూడా ఒకదానికి ఇంకొకటి ఎటువంటి హానిని కలుగచేసుకోవు మరియు ఎటువంటి వ్యాధులను కూడా కలిగించుకోవు. నెక్స్ట్ ectoparasite. Ectoparasite is the parasite which lives outside on the surface of the body of host. Ectoparasite అనగా బాహ్య పరాన్న జీవి. ఇది అతిథేయి యొక్క శరీర ఉపరితలంపై జీవిస్తుంది. నెక్స్ట్ ఎండోపారసైట్. Lives inside the body of the host in the blood, tissues, digestive tract, etc. ఎండోపారసైట్ అనగా అంతర్గత పరాన్న జీవి. ఇది అతిథేయి యొక్క శరీరం లోపల జీవిస్తుంది. శరీరం లోపల అనగా రక్తం, కణజాలాలు, జీర్ణ వ్యవస్థ మరియు ఇతర అవయవాలలో జీవిస్తుంది. నెక్స్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఇట్ ఈస్ ద ఇంటర్వెల్ బిట్వీన్ ఎంట్రన్స్ ఆఫ్ ది పారసైట్ ఇంటూ ద హోస్ట్ అండ్ బిగినింగ్ ఆఫ్ ది డిసీజ్. ఇంక్యుబేషన్ పీరియడ్ అనగా పరాన్నజీవి అతిథేయి యొక్క దేహంలోకి ప్రవేశించడానికి మరియు వ్యాధి మొదలవడానికి మధ్యకాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. పారసైట్స్ ఆర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ డిపెండ్ ఆన్ అనదర్ లివింగ్ ఆర్గానిజం ఫర్ దేర్ ఫుడ్ అండ్ షెల్టర్. అంటే పరాన్నజీవులు అనేవి జీవం కలిగిన జీవులు. ఇవి మరి ఒక జీవం కలిగిన జీవి పైన వాటి యొక్క ఆహారము మరియు ఆవాసం కొరకు ఆధారపడి ఉంటాయి. పారసైట్స్ మే బి యానిమల్, ప్లాంట్ అండ్ బ్యాక్టీరియా. పారసైట్స్ అనేవి యానిమల్స్ జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు మరియు బ్యాక్టీరియా కూడా అయి ఉండవచ్చు. A parasite does not have an independent life as it derive benefit from host and causes injury or diseases. పరాన్నజీవులు అనేవి స్వతంత్ర జీవనాన్ని కలిగి ఉండవు కాబట్టి అవి అతిథేయి నుండి ఆవాసం పొంది ఆ అతిథేయికి వివిధ రకాల వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్లాస్మోడియం. Plasmodium is also known as malarial
parasite. Malaria is caused by protozoan parasite belonging to the genera Plasmodium. మలేరియా వ్యాధి ప్రోటోజోవా పరాన్నజీవులైన ప్లాస్మోడియం వలన వస్తుంది. ఈ ప్లాస్మోడియం యందు 4 ప్రజాతులు కలవు. అవి ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం మలేరియాe, ప్లాస్మోడియం ఓవెల్. In the right side small box we can see the scientific classification of Plasmodium. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్న చిన్న బాక్స్లో మనము ప్లాస్మోడియం యొక్క సైంటిఫిక్ క్లాసిఫికేషన్ను చూడవచ్చు. కింగ్డమ్ యానిమేలియా, ఫైలం ప్రోటోజోవా, క్లాస్ స్టీలోస్పోరా, సబ్ క్లాస్ కోకిడియా, ఆర్డర్ ఐకోకోకిడియా, జీనస్ ప్లాస్మోడియం, స్పీషీస్ వైవాక్స్. In this slide, we can see the microscopic view of Plasmodium. ఈ స్లైడ్లో మనము ప్లాస్మోడియం యొక్క సూక్ష్మజీవిని మైక్రోస్కోప్లో చూయిస్తే ఎలా ఉంటుందో చూడవచ్చు. నెక్స్ట్, హ్యాబిటాట్. ద పారాసైట్ ఫస్ట్ డెవలప్ ఇన్ లివర్ సెల్స్ అండ్ దెన్ రిసైడ్ ఇన్ ఆర్బీసీ and are carried by circulating blood to all the organs of many. హ్యాబిటాట్ అంటే పరాన్నజీవి జీవించి ఉండే ప్రదేశము. ఈ పరాన్నజీవి ముందు కాలేయ కణాలలో అభివృద్ధి చెంది ఆర్బీసీలో నివసించును మరియు రక్త ప్రవాహంలోనికి చేరి అక్కడి నుండి వివిధ అవయవాలకు వ్యాపిస్తుంది. లైఫ్ సైకిల్. The malaria parasite completes its life cycle in 2 hosts, a sexual phase that is in humans, sexual phase that is in mosquito, Anopheles mosquito. In the asexual phase, the parasite multiplies by division or splitting and forms schizogamy. As this phase occurs only in humans, it is called as vertebrate or endogenous phase. మలేరియా యొక్క జీవిత చరిత్ర, మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చరిత్రను కనుక మనం గమనించినట్లయితే, మలేరియా పరాన్నజీవి దాని యొక్క జీవిత చరిత్రను 2 అతిదేయులలో పూర్తి చేసుకుంటుంది. ఒకటి అలైంగిక దశ. ఈ అలైంగిక దశ మానవునిలో జరుగుతుంది. రెండవది లైంగిక దశ. ఇది ఆడ ఎనాఫిలస్ దోమలో జరుగుతుంది. అలైంగిక దశలో పరాన్నజీవి విభజన లేదా స్ప్లిట్టింగ్ ద్వారా మల్టిప్లై అయ్యి షైజోగనీని ఏర్పరుస్తుంది. ఈ దశ మానవునిలో జరుగుతుంది కాబట్టి దీనిని సకశేరుక దశ లేదా అంతర్గత దశ అని అంటారు. హియర్ we can see the image of female Anopheles mosquito. ఆడ ఎనాఫిలస్ దోమ యొక్క ఇమేజ్ని మనం ఈ స్లైడ్లో చూడవచ్చు. షైజోగని అనేది మానవుని యొక్క దేహంలో 2 ప్రదేశాలలో జరుగుతుంది. ఒకటి ఎర్ర రక్త కణాలలో జరుగుతుంది, దానిని మనము ఎరిథ్రోసైట్ షైజోగని అంటాము. రెండవది కాలేయ కణాలలో జరుగుతుంది, దానిని ఎగ్జో ఎరిథ్రోసైటిక్ షైజోగని అంటారు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ పారాసైట్ ఇన్ హ్యూమన్ బాడీ. మానవునిలో పరాన్నజీవి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందో చూద్దాం. The malaria parasite enters the human body with the bite of an infected Anopheles mosquito. మలేరియా పరాన్నజీవి దోమకాటు ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది.
The sporozoites are introduced into the human body and through the bloodstream are carried to the liver where they begin to grow and mature. స్పోరోజాయిట్స్ మానవుని దేహంలోకి ప్రవేశించి రక్త ప్రవాహం ద్వారా కాలేయంలోకి చేరుతాయి. అక్కడ అవి పెరిగి పరిపక్వం చెందుతాయి. In 7 to 9 days, they develop into cysts containing large number of small parasites known as cryptomerozoites. 7 నుంచి 9 రోజులలో అవి సిస్ట్గా మారుతాయి. ఈ సిస్టులో పరాన్నజీవులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటిని మనము క్రిప్టోమీరోజాయిడ్స్ అంటాము. The mature pre-erythrocytic schizont contains numerous merozoites which are liberated and enter the RBC to start their erythrocytic schizogony. పరిపక్వం చెందిన ప్రీ ఎరిథ్రోసైటిక్ షైజాంట్ అనేక మీరోజాయిడ్స్ను కలిగి ఉంటుంది. ఈ మీరోజాయిడ్స్ ఆర్బీసీలోనికి ప్రవేశించి ఎరిథ్రోసైటిక్ షైజోగనీని ప్రారంభిస్తాయి. Some of the merozoites do not enter the bloodstream but infect the other liver cells and form a reservoir which produces relapses of the disease. కొన్ని మీరోజాయిడ్స్ రక్త ప్రవాహంలోకి వెళ్ళవు, కానీ వేరే కాలేయ కణాలను ఇన్ఫెక్ట్ చేసి రిజర్వాయర్స్ను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, ఎరిథ్రోసైటిక్ షైజోగనీ. The parasite in the bloodstream penetrates the walls of the RBC, grow in size at one stage, filling nearly the whole of the cell. ఎరిథ్రోసైటిక్ షైజోగనీ దశలో పరాన్నజీవి ఎర్ర రక్త కణాల యొక్క గోడలలోకి ప్రవేశించి వాటి యొక్క పరిమాణాన్ని పెంచుకొని ఆ కణం మొత్తాన్ని కూడా ఆక్రమిస్తాయి. The chromatin and cytoplasm divide. తర్వాత క్రోమాటిన్ మరియు సైటోప్లాజం విభజన చెందుతాయి. Up to the beginning of the division of the chromatin, the parasite is called a trophozoite. క్రోమాటిన్ విభజన వరకు గల పరాన్నజీవిని ట్రోఫోజాయిట్ అంటారు. The dividing parasite is called as schizont. విభజన చెందే పరాన్నజీవిని మనము షైజాంట్ అంటాము. When the division of chromatin and cytoplasm is completed, the RBC ruptures and merozoites are liberated into the bloodstream along with the toxins. క్రోమాటిన్ మరియు సైటోప్లాజం విభజన పూర్తవగానే ఆర్బీసీని చీల్చుకొని విష పదార్థంతో పాటు మీరోజాయిడ్స్ అనేవి రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ విష పదార్థం వలన రోగం యొక్క తీవ్రత అనేది పెరుగుతుంది. The onset of fever corresponds with the liberation of merozoites. అనగా మీరోజాయిడ్స్ విడుదల వలన జ్వరం అనేది వస్తుంది. ఈచ్ మీరోజాయిట్ అటాక్స్ ఎ ఫ్రెష్ ఆర్బీసీ అండ్ ద సైకిల్ రిపీట్స్. ప్రతి మీరోజాయిట్ మరలా ఒక కొత్త ఆర్బీసీని అటాక్ చేసి జీవిత చరిత్రను మరలా జరుపుకుంటుంది. దిస్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ టు ద పారాసైట్. ఈ విధంగా పరాన్నజీవికి అనుకూల పరిస్థితులు ఉన్నంత వరకు కూడా జరుగుతుంది. దిస్ కంటిన్యూస్ ద ఎరిథ్రోసైటిక్ షైజోగనీ లాస్ట్స్ ఫర్ 48 hours. ఎరిథ్రోసైటిక్ షైజోగనీ అనేది 48 గంటల వరకు జరుగుతుంది. ద పారాసైట్ పాసెస్ త్రూ ద స్టేజెస్ ఆఫ్ ట్రోఫోజాయిట్, షైజాంట్, మీరోజాయిట్.
పరాన్నజీవి ట్రోఫోజాయిట్, షైజాంట్ మరియు మీరోజాయిట్ దశలను జరుపుకుంటుంది. నెక్స్ట్ గ్యామెటోగనీ. Certain sheijonts become modified and differentiate into sexual forms inside RBC and are called gametocytes. కొన్ని షైజాంట్స్ ఆర్బీసీలో మార్పు చెంది లైంగిక దశకు చేరును. వీటిని గ్యామెటోసైట్స్ అంటారు. ద ఆర్బీసీ ఇంక్రీజెస్ ఇన్ సైజ్. అప్పుడు ఆర్బీసీ కూడా వాటి యొక్క పరిమాణాన్ని పెంచుకుంటాయి. ద మేల్ అండ్ ఫీమేల్ ఫార్మ్స్ కెన్ బి ఈజీలీ డిస్టింగ్విష్డ్ ఇన్సైడ్ ద ఆర్బీసీ. ఆడ మరియు మగ రూపాలను ఎర్ర రక్త కణాలలో సులభంగా గుర్తించవచ్చు. ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అంటే మానవునిలో ప్లాస్మోడియం యొక్క జీవిత చరిత్ర అనేది ఏ విధంగా జరుగుతుందో ఈ డయాగ్రామ్లో మనము చూడవచ్చు. ఇందులో ముందుగా ఎనాఫిలస్ మస్కిటో, ఆడ ఎనాఫిలస్ దోమ నుంచి స్పోరోజాయిడ్స్ అనేవి మనకు లివర్ సెల్స్లోకి చేరుతాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆడ ఎనాఫిలస్ దోమ కనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ నెంబర్ స్పోరోజాయిడ్స్ అంటే దోమలో నుంచి స్పోరోజాయిడ్స్ అనేవి 3 నెంబర్ గమనిస్తే అది కాలేయ కణంలోకి ప్రవేశించినాయి. అక్కడ ఏర్పడే దానిని మనము హెపాటిక్ సైజాంట్ అంటాం. అంటే ఇది కాలేయ కణం లోపల ఏర్పడుతుంది కాబట్టి దీన్ని మనము హెపాటిక్ సైజాంట్ అంటాం. ఈ కణము యొక్క గోడలు అనేవి చీల్చుకొని మనకు మీరోజాయిడ్స్ అనేవి బయటికి వచ్చేసినాయి. మనం ఈ స్లైడ్లో కనుక అబ్జర్వ్ చేస్తే మనకు గ్రీన్ కలర్లో ఉన్న చిన్న చిన్న సెల్స్ బయటికి వచ్చినాయి కదా, వాటిని మనము మీరోజాయిడ్స్ అంటాము. ఈ మీరోజాయిడ్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ అంటే ఆర్బీసీలోకి ప్రవేశిస్తున్నాయి. ఆర్బీసీలోకి ప్రవేశించి అక్కడి నుంచి మళ్ళీ ఆర్బీసీ గోడలను కూడా చీల్చుకొని బయటికి విడుదల అవుతున్నాయి అన్నమాట. ఒక సైకిల్ ఇలా రిపీట్ అవుతుంది. ఇంకొక సైకిల్ ఏమవుతుంది అంటే ఎర్లీ ట్రోఫోజాయిట్ దశను రింగ్ ఫామ్ అంటాం మనము. ఈ రింగ్ ఫామ్ ద్వారా మళ్ళీ మనకు గ్యామెటోసైట్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత అవి మళ్ళీ దోమలోకి ప్రవేశిస్తాయి. మానవుని నుంచి దోమలోకి సంక్రమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ exoerythrocytic షైజోగనీ. The stage resembles the pre-erythrocytic షైజోగనీ. ఈ ఎగ్జోఎరిథ్రోసైటిక్ షైజోగనీ దశ అనేది ప్రీ ఎరిథ్రోసైటిక్ షైజోగనీ దశను పోలి ఉంటుంది. ఈ దశ అనేది ప్లాస్మోడియం ఫాల్సిపారంలో ఉండదు. దిస్ స్టేజ్ ఈజ్ యాబ్సెంట్ ఫర్ ప్లాస్మోడియం falciparum. Relapses occur at this stage. ఈ దశలో పునఃస్థితి, కొన్ని కణాలు వాటి యొక్క పునఃస్థితిని పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మస్కిటో సైకిల్ అంటే దోమలో ప్లాస్మోడియం యొక్క జీవిత చరిత్ర అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. The mature sexual forms of gametocyte is transmitted from man to female Anopheles mosquito during its blood meal. పరిపక్వ స్థితిలో ఉన్న లైంగిక దశలోని గ్యామెటోసైట్స్ అనేవి మానవుని నుండి ఆడ ఎనాఫిలస్ దోమలోకి రక్తం ద్వారా వ్యాపిస్తాయి. గ్యామెటోసైట్స్ డెవలప్ ఫర్దర్ అండ్ ఫార్మ్ oocyst. ఆ తర్వాత గ్యామెటోసైట్స్ అనేవి అభివృద్ధి చెంది oocyst-ని ఏర్పరుస్తాయి. After 10 to 12 days, the oocyst ruptures and releases 500 to 5000 sporozoites in the body cavity of mosquito. 10 నుంచి 12 రోజుల తర్వాత oocyst-ను చీల్చుకొని 500 నుంచి 5000 వరకు స్పోరోజాయిడ్స్ అనేవి దోమ శరీర కుహరంలోకి విడుదల అవుతాయి. ద స్పోరోజాయిడ్స్
come to the salivary glands in sufficient concentration and transmit the infection to man by biting. ఈ స్పోరోజాయిడ్స్ అనేవి దోమ యొక్క లాలాజల గ్రంథులలోకి వస్తాయి. ఇవి మానవునికి వ్యాధిని వ్యాప్తి చెందిస్తాయి. ఫ్లో చార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం యొక్క లైఫ్ సైకిల్ అనేది దోమలో మరియు మానవునిలో ఎలా ఉంటుంది అనేది మనం ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయవచ్చు. సైకిల్ ఇన్ మస్కిటోలో ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ దోమ అనేది ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ బీయింగ్ని కుట్టినప్పుడు, అంటే ఏ వ్యక్తి యొక్క రక్తంలో అయితే ఈ ప్లాస్మోడియం కణాలు ఉంటాయో ఆ వ్యక్తిని దోమ అనేది ఎనాఫిలస్ దోమ అనేది కుట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్తం ద్వారా ఆ కణాలు దోమలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ మనకు ఊసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఊసిస్ట్ నుంచి మనకు స్పోరోజాయిడ్స్ అనేవి దోమ యొక్క శరీర కుహరంలోకి విడుదలవి దోమ యొక్క లాలాజలంలోకి చేరుతాయి. ఆ దోమ యొక్క లాలాజలంలో ఉన్న స్పోరోజాయిడ్ దశలో ఉన్న ప్లాస్మోడియం అనేది ఈ దోమ మళ్ళీ ఆరోగ్యవంతమైన మానవుని కుట్టినప్పుడు దోమ యొక్క లాలాజలం ద్వారా మానవుని యొక్క రక్తంలోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద pathogenesis. Infection with plasmodium causes intermittent fever known as malaria. ప్లాస్మోడియం యొక్క ఇన్ఫెక్షన్ వలన జ్వరం వస్తుంది. దీనిని మలేరియా అంటాము. ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ 8 to 40 days. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఒక సూక్ష్మజీవి అనేది మానవునిలోకి ప్రవేశించి ఆ తర్వాత అది వ్యాధి కలుగజేయడానికి మధ్య ఉండే కాలాన్ని మనము ఇంక్యుబేషన్ పీరియడ్ అనుకున్నాం. ఈ ప్లాస్మోడియం యొక్క జీవిత చరిత్రలో ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 8 నుంచి 40 రోజుల వరకు ఉంటుంది. మలేరియా కన్సిస్ట్ ఆఫ్ పీరియాడిక్ ఫీవర్ విత్ ఎనీమా. అంటే మలేరియా వ్యాధిలో జ్వరం అనేది దశల వారీగా వస్తుంది. జ్వరంతో పాటు అనీమియా కూడా ఉంటుంది. ద కోల్డ్ లాస్ట్ ఫర్ 15 to 60 minutes విత్ అన్కంట్రోలబుల్ షివరింగ్. చలి అనేది 15 నుంచి 60 నిమిషాల వరకు ఉంటుంది. ఆ చలితో పాటు వణుకు కూడా వస్తుంది అన్నమాట, షివరింగ్ కూడా వస్తుంది. హై ఫీవర్ విత్ సివియర్ హెడేక్, నాషియా అండ్ వామిటింగ్ ఫర్ టెంపరేచర్ డ్రాప్స్ ర్యాపిడ్లీ అండ్ ద పేషెంట్ యూజువల్లీ ఫాల్స్ ఇన్ ద డీప్ స్లీప్. పేషెంట్ అధిక జ్వరము, తలనొప్పి, వామిటింగ్ వంటి లక్షణాలతో ఉంటాడు. జ్వరం అనేది సడన్గా తగ్గటం వలన డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సిమ్టమ్స్ అంటే వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫీవర్ విత్ స్వెట్టింగ్, అంటే జ్వరంతో పాటు చెమటతో కూడిన జ్వరం వస్తుంది. ఆ తర్వాత స్ప్లీనోమెగాలి అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. తర్వాత ఎనీమియా అంటే రక్తహీనత ఉంటుంది. తర్వాత సర్టెన్ మైక్రోస్కోపిక్ చేంజెస్ ఆఫ్ లివర్, బోన్ మ్యారో, కిడ్నీస్ అండ్ బ్రెయిన్ ఆర్ ఫౌండ్ ఎట్ ద లేటర్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. కాలేయము, బోన్ మ్యారో, కిడ్నీస్ మరియు మెదడులో మైక్రోస్కోపిక్ తేడాలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ల్యాబ్ డయాగ్నోసిస్ అంటే మనము మలేరియా వచ్చిన పేషెంట్కి ఆ వ్యాధి వచ్చింది అని ఎలా నిర్ధారించవచ్చు ప్రయోగశాలలో అనేది చూద్దాం. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్లడ్ స్మియర్స్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ పారసైట్స్ హెల్ప్ ఇన్ మేకింగ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ మలేరియా. పేషెంట్ నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ స్మియర్స్ ప్రిపేర్ చేసి వాటిని మైక్రోస్కోప్లో కనుక మనం ఎగ్జామినేషన్ చేసినట్లయితే
మలేరియా పరాన్నజీవిని మనము గుర్తించవచ్చు. అది ఎలా కనిపిస్తుంది అంటే మనం ముందు చూసిన స్లైడ్లో మైక్రోస్కోపిక్ ఇమేజ్ ఆఫ్ ప్లాస్మోడియం అని చూసాం కదా, బ్లూ కలర్ సెల్స్ చిన్న చిన్నగా వైలెట్ కలర్లో కనిపించాయి కదా, ఆ విధంగా పేషెంట్ యొక్క బ్లడ్లో మనకు ఈ ప్లాస్మోడియం సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మనము రింగ్ ఫామ్ ఆఫ్ ప్లాస్మోడియం చూడవచ్చు. రింగ్ ఫామ్ అంటే మనం ఇందాక లైఫ్ సైకిల్లో చెప్పుకున్నాం కదా, తర్వాత గ్యామెటోసైట్స్ ఫామ్ కావడానికి ముందున్న దశ రింగ్ ఫామ్ అని చెప్పుకున్నాం కదా. ఆ రింగ్ ఫామ్ అనేది మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, డిఫరెంట్ ఇమేజెస్ ఆఫ్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం యొక్క వివిధ రకాల ఇమేజెస్ ఇవి. అంటే రింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ట్రోఫోజాయిడ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, షైజాంట్ స్టేజ్లో ఎలా ఉంటుంది, గ్యామెటోసైట్ స్టేజ్లో ఎలా ఉంటుంది, అది కూడా ఈ స్టేజెస్ 4 రకాల స్పీషీస్లో ఎలా ఉంటాయనేది మనము ఈ డయాగ్రామ్లో మనము అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ప్లాస్మోడియం ఫాల్సిపారంలో ఎలా ఉంటుంది రింగ్ స్టేజ్ అనేది, ప్లాస్మోడియం వైవాక్స్లో రింగ్ స్టేజ్ ఎలా ఉంది, ప్లాస్మోడియం మలేరియాలో రింగ్ స్టేజ్ ఎలా ఉంది, ప్లాస్మోడియం ఓవెల్లో ఎలా ఉంది. అదేవిధంగా ట్రోఫోజాయిడ్, షైజాంట్, గ్యామెటోసైట్ స్టేజెస్ ఇన్ ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియా అండ్ ప్లాస్మోడియం ఓవెల్ ఆర్గానిజమ్స్లో ఎలా ఉంటాయి అనేది మనం ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. సో ఫైనలీ కమింగ్ టు ద homework part. After listening this lesson, you have to answer the following questions. అంటే ఈ లెసన్ మొత్తం విన్న తర్వాత మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అంటే డిఫైన్ పారాసైట్. పారాసైట్ను నిర్వచించండి. అంటే పారాసైట్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం కదా మనము. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనం ఓన్లీ డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు చెప్పుకుంది పారాసైట్ గురించే కాబట్టి మలేరియల్ పారాసైట్ని మనము పారాసైట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిఫైన్ హోస్ట్. అతిదేయి అనగానేమి, అతిదేయిని ఎలా నిర్వచిస్తాము చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ ప్లాస్మోడియం స్పీషీస్. ప్లాస్మోడియం స్పీషీస్లో ప్లాస్మోడియం స్పీషీస్ యొక్క పేర్లు తెలపండి అంటున్నాడు. 4 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం ఓవెల్ అండ్ ప్లాస్మోడియం మలేరియే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ స్పోరోజాయిట్. స్పోరోజాయిట్ అనగానేమి చెప్పుకున్నాం. ఇది కూడా స్పోరోజాయిట్ అంటే ఏంటి, ఏ దశలో ఉంటుందనేది చెప్పుకున్నాం. ఒక 2-3 లైన్స్లో ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, డిఫైన్ ఏ ట్రోఫోజాయిట్. ట్రోఫోజాయిట్ను నిర్వచించండి. అంటే ట్రోఫోజాయిట్ను కూడా మనము ఎక్కడ ఈ స్టేజ్ లైఫ్ సైకిల్లో ట్రోఫోజాయిట్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చెప్పుకున్నాము. ఇంకా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రోఫోజాయిట్ అనే దానికి డయాగ్రామ్ కూడా వేయచ్చు. మనం లాస్ట్ స్లైడ్లో చూసాం కదా డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో. సో ఆ డయాగ్రామ్ కూడా వేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, రైట్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం. ఇది లాంగ్ క్వశ్చన్ అమ్మ. మీరు లాంగ్ క్వశ్చన్ అంటే మొత్తం మనం చెప్పుకున్న స్టార్టింగ్ నుంచి డెఫినేషన్స్ కాకుండా ఇంట్రడక్షన్ పార్ట్ దగ్గర నుంచి మీరు ఆ ఆన్సర్ మొత్తం మీరు చదివి డయాగ్రామ్తో పాటు రాయాల్సి ఉంటుంది. ఇది లాంగ్ క్వశ్చన్ అన్నమాట. కాబట్టి ఆన్సర్ అనేది చాలా ఎలాబొరేటెడ్గా రాయాలి. ఆ తర్వాత డయాగ్రామ్ కూడా చాలా నీట్గా వేస్తే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్. నెక్స్ట్, అసైన్మెంట్. అసైన్మెంట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అబ్జర్వ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ అండర్ మైక్రోస్కోప్ అండ్ డ్రా ద డయాగ్రామ్. అంటే మనం లాస్ట్ స్లైడ్లో చూసాం కదా వివిధ రకాల స్టేజెస్ వివిధ రకాల స్పీషీస్లో ఎలా ఉంటాయి అనేది. అది ఒక అసైన్మెంట్ లాగా చేయాలి మీరు. అంటే ఆ డయాగ్రామ్స్ నీట్గా స్కెచెస్ తోటి వేసి ట్రోఫోజాయిడ్ దశ ఇలా ఉంది, తర్వాత ఇంకో దశ ఇలా ఉంది, అలా అన్నిటికీ రాసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, రైట్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ విత్ నీట్ డయాగ్రామ్. అంటే ఇందాక లాంగ్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం కదా, అలానే మీరు ఇది ఒక అసైన్మెంట్ లాగా రాయాలి. 2 క్వశ్చన్స్ అంటే ఒక A4 సైజ్ పేపర్స్ తీసుకొని నీట్గా డయాగ్రామ్స్ వేస్తూ ఈ ఆన్సర్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే,
సో ఈ అసైన్మెంట్ అనేది మీరు ఒక A4 షీట్ పేపర్లో చేసి ఒక స్టిక్ ఫైల్ లాగా చేసుకొని పెట్టాలి అసైన్మెంట్ అనేది. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది మీ నోట్బుక్లో రాసుకుంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఉపయోగపడతాయి. ఓకే, హోప్ యు ఆల్ అండర్స్టూడ్ వెల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.